గడేసింది మళ్ళీ గడేసింది వెళ్ళిపోతాయి రాబే ఒకదాని గడ్డిచ్చేసిందా గడి గడి దీనికి దానికి బీర్చాలి గజ్జాలు పడిపోయి ఉంటుంది అంటే బయట ఎవరు చేస్తారు న్యాచురల్ గా ఉండాలిరా నమస్తే అండి, నా పేరు పాలడుగు సుజాత. మాది సాయి జీవకారుణ్య సంస్థ. ఇది యూట్యూబ్లో కూడా ఉంది, పెట్టి ఎప్పుడో 2014లోనే పెట్టాము. ఇది 2007లో నా పిల్లలకి యాక్సిడెంట్ అయిందండి. 2007 ఎండింగ్ నుంచి ఈ ఆశ్రమం స్టార్ట్ అయింది. ఒకే ఒక్క డాక్టర్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు 250 పైనే ఉంటాయి, తక్కువ ఎందుకు. కానీ నేను ఏ రోజు లెక్కేను. ఇది కోవిడ్ సమయంలో చాలా రిస్కీ ఫేస్ చేసాం మేము, రిస్కులు. తర్వాత జైన్స్ రావడం వల్ల వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అంతవరకు చివరి 10 రోజులు చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం. 20 రోజులు ఓకే. తర్వాత 5 పనివాళ్ళు ఉన్నారు. ఒక ఆటో మమ్మల్ని తీసుకొచ్చేది. అది ఒక ఆటో అయినా మొత్తం 6 పనివాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు ఇక్కడ అయ్యే ఖర్చు 4000. పాలు, పెరుగు, అన్నం, బియ్యం ఏదన్నా కానీ ప్రతి నెలకి 5 రోజులకి ఒక గ్యాస్ బండ్ అయిపోద్ది. ఇవన్నీ నేను చెప్పడానికి కారణం ఇది ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పడం కోసమే. కొంతమంది ఉన్నారు డోనర్స్, నాకు ఉన్న వాళ్ళంతా ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. జైన్స్ వీళ్ళు చాలా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, కానీ అన్ని వాళ్ళు చేయరు. కాబట్టి ఇది చాలా ఒక్క 10 రోజులు నన్ను చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోతా. చివరిలో నెలాఖరులో దయచేసి చాలామంది ఉండుంటారు కదా యానిమల్ లవర్స్, కొంచెం అన్నా సహాయం చేయండి. ఒకసారి వచ్చి మీరు చూడండి. ఇక్కడ ఇది చెప్పడానికి వినడానికన్నా చూస్తే చాలా బాగుంటుంది. చూడండి, మీరు ఇచ్చే ఏది ఇచ్చినా వాళ్ళకి స్వయంగా మీరు ఇచ్చుకోవచ్చు కూడా. దయచేసి ఇది ఆలోచించండి. లొకేషన్ షేర్ చేస్తారు పిల్లలు, చూడండి. నమస్తే.